హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నిజంగా మీరు ఏ పార్టీకి ఫేవర్గా ఉంటారు? నాకు బేసిక్ ఏంటంటే, నాకు బోస్ గారంటే అభిమానం. సుభాష్ చంద్రబోస్ గారు. హ్మ్. మ్మ్. నేను బోస్ గారి ఆర్గనైజేషన్‌లో వర్క్ చేశాను. ఓకే. నేటికి కూడా నాకు సుభాష్ చంద్రబోస్ గారంటే చాలా ఇష్టం. మ్మ్. ఆయన ఐడియాలజీ అన్నా, మ్మ్. ఆయన భావజాలం అన్నా, ఆ ఐడియాలజీకి దగ్గరగా ఉన్నటువంటి మ్మ్. ఏ పొలిటికల్ పార్టీనైనా సరే మ్మ్. నేను మాట్లాడతాను. ఓకే. కానీ దేశం పట్ల, రాష్ట్రం పట్ల మ్మ్. ఫైనల్‌గా చెప్పాలంటే నేను అవినీతి అనే దానికి వాడెవ్వడైనా కావచ్చు. మ్మ్. నేను ప్రేమించే వ్యక్తి అయినా సరే ఎవడైనా కావచ్చు. మ్మ్. నాకు నచ్చని మాట అది అవినీతి. అవినీతి, ఓకే. ఆశ్రిత పక్షపాతం. మ్మ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మ్మ్. నడవాలన్నదే నా యొక్క ఆకాంక్ష. ఓకే. రెండోది ఏంటంటే ప్రజల్ని భిక్షగాళ్ళం చేసి మ్మ్. 5 ఏళ్లకు ఎప్పుడో కదా ఒకసారి ఓటేసిపోతారు, ఆ తర్వాత మనల్ని ఏం చేస్తారులే, మ్మ్. మనకంతా బానిసలు ఓటర్లు, మ్మ్. మన కింద బానిసలు లాయర్లు, డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు అందరూ మ్మ్. అధికారాన్ని పరమావధిగా భావించి ప్రజాధనాన్ని ఇచ్చలవిడలుగా ఖర్చు పెట్టుకుంటూ మ్మ్. వీళ్ళ అబ్బగారి ముళ్ళైనట్టు మ్మ్. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మ్మ్. మంచినీళ్ళ బాటిల్ కూడా ఇలా బతుక్కి ప్రజలతో తాగతా మ్మ్. ప్రజలకి సేవకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు. మ్మ్. ఇప్పుడు ఒక మాట చెప్పారు ఎన్టీ రామారావు గారి గురించి చెప్తాను. చెప్పండి. ప్రజలే దేవుళ్ళు, మ్మ్. సమాజమే దేవాలయం అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఓకే. అక్కడ ఎన్టీ రామారావుది తెలుగుదేశం పార్టీ అయితే అయి ఉండొచ్చు, బట్ ఆయన అన్న మాట మ్మ్. ఏమింది? ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. సమాజమే దేవాలయం. మ్మ్. ఆ పదం గురించి ఎవరైనా ప్రేమిస్తారు. ఓకే. కరెక్ట్. అలాగే బోస్ గారు ఏం చెప్పారు? యు గివ్ మీ బ్లడ్, మ్మ్. ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నాడు. మ్మ్. కరెక్ట్. ఆయన మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, మ్మ్. నేను మీ దేశానికి స్వతంత్రం ఇస్తాను అన్నాడు. ఎస్. ఓకేనా? మ్మ్. ఈ దేశం కోసం మ్మ్. సుభాష్ చంద్రబోస్ గారు తన విజ్ఞానాన్ని మ్మ్. దారబోశాడు, మ్మ్. తన మొత్తం జీవితాన్ని ఈ దేశం కోసం పణమొడ్డాడు. ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కరెక్ట్. ఇది ఆజాద్ హింద్ ఫౌజ్, ఆజాద్ ఐఎన్ఏ, మ్మ్. ఇండియన్ నేషనల్ ఆర్మీ. కాకపోతే ప్రకృతి పగబట్టినట్టు ఆనాడు కొంచెం బెటాలియన్ వచ్చేళ్ళకి సింగపూర్ నుంచి మ్మ్. మన మణిపూర్ మీదుగా మ్మ్. ఈశాన్య రాష్ట్రాల్లో గుండా అండమాన్ వచ్చి, అండమాన్ నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి వచ్చేసరికి, ఇంపాల్కి వచ్చేసరికి ఈ వర్షం ఇప్పుడు ఎలా పడుతుందో అలా పడి ఆ కొండ చర్యలు ఇరిగిపడటం, మ్మ్. నష్టపోయినాడే తప్ప బోసు గారు మళ్ళీ తిరిగి అంటే ప్రపంచంలో అందరి నాయకులకి మ్మ్. జననం ఉంటుంది, మరణం ఉంటుంది. మ్మ్. కానీ సుభాష్ చంద్రబోస్ గారికి ఒక్కడికే మ్మ్. జననం తప్ప మరణం లేని నాయకుడు ఎవరంటే మ్మ్. సుభాష్ చంద్రబోస్. ఎస్. డేట్ లేదు, మరణం లేదు. జనమే తప్ప మరణం లేదు. లేదు. ఓకే. ఎదవలు ఎన్నన్నా చెప్పుకోవచ్చు, మ్మ్. మేము అంగీకరించం. మ్మ్. అందువల్ల నేను ఎంత ప్రేమిస్తే మ్మ్. నా బిడ్డకు ఆయన పేరు పెట్టుకున్నా. ఓ ఓ ఏం పేరు సార్? నా కొడుకు పేరు, మాది సింహపూరి సీమ, మేము పెన్నా నది నీళ్లు దాగి బతుకుతాం కాబట్టి మ్మ్. మా నది పేరు వచ్చేటప్పుడు పెన్నా నదిని పినాకిని అని పిలుస్తారు. ఓకే. అందుకని పినాక సుభాష్ చంద్రబోస్ వర్డ్ సూపర్. అంటే నేల తల్లిని మర్చిపోకూడదు, ఉన్న ఊరు కన్న తల్లిని ఎప్పుడు మర్చిపోకూడదు. నాకు పినాకిని నీళ్లు తాగి బతికినాను కాబట్టి అందువల్ల పినాక సుభాష్ చంద్రబోస్ నా బిడ్డ పేరు. సూపర్ సూపర్. ఎందుకు పెట్టుకున్నాను? ఎవరైనా నా తండ్రి పేరు, ఇంకొకరి పేరు, మా తాతయ్య పేరు మాలకొండారెడ్డి అంటే లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తాం. మా అన్న పేరు కొండారెడ్డి. ఓకే. కానీ అలా ఉన్నప్పుడు పెట్టుకుంటారు, కానీ ఎంత ప్రేమ ఉంటే పెట్టుకుంటారు చెప్పండి. నిజంగానే. అందువల్ల ఏంటంటే ఆలోచన విధానం నీరుండంటే ఈ కుల జాడ్యం కూడా నాకు నచ్చదు. కాకపోతే తప్పదు, నిచ్చిన మెట్ల వ్యవస్థలో ఒక్కొక్కసారి కొంతమంది ఎదవలకి సమాధానం చెప్పాలంటే నేను పుట్టిన కులం కూడా చెప్పాల్సి వస్తుంది. ఎవరు ఎదవలని ఎవరిని అంటున్నారు మీరు? అంటే కొంతమంది ఎదవలు, దేశద్రోహులు, దేశ సంపదను లూటీ చేసిన లఫుట్గాళ్ళ గురించి మతం గురించి మాట్లాడేటప్పుడు లేకపోతే కులం గురించి మాట్లాడేటప్పుడు స్వచ్ఛంగా చెప్పాల్సి వచ్చేది. అందుకని నేను గర్వంగా చెప్పేవాడిని, నేను పెద్ద కంటి రెడ్డిని, నువ్వు ఏ రెడ్డో చెప్పు అని అడిగిన.
మొట్టమొదటి ఇది అడిగినోడిని మీరు నేను. అడిగింది ఎవరిని? అందరిని అడగతా, ప్రతి రెడ్డిని అడగతా. నేను పెద్ద కంటి రెడ్డిని, మ్మ్. నువ్వే రెడ్డి చెప్పు. రెడ్డులందరూ ఒకటి కాదు. మ్మ్. రెడ్డి అంటే త్యాగానికి శౌర్యానికి ప్రతీక. ఓకే. పెద్దోళ్ళ కాలం నుంచి కూడా మ్మ్. చెడిపోయి ఎప్పుడన్నా చెడిపోతే రెడ్లింటికి పోండ్రా అంటారు. మ్మ్. అటువంటప్పుడు నా కొట్టిన కులాన్ని దొంగలు అంటా ఉంటే మ్మ్. నా హృదయం ద్రవించేసి మా ఓళ్ళు తరిమెళ్ళ నాగిరెడ్డి గురించి చెప్పిన. మ్మ్. మహానుభావుడు, సొంత బావ ముఖ్యమంత్రి అయినా కూడా ఎదిరిచ్చాడు ప్రజల కోసం. భూస్వామి కుటుంబంలో పుట్టాడు తరిమెళ్ళ నాగిరెడ్డి గారు. మ్మ్. కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం మ్మ్. జీవితాన్ని, తన శవం కూడా భయపెట్టింది తెలుసా నీకు? మ్మ్. శవాన్ని కూడా పోలీసు వాళ్ళు తీసుకుపోని ఇలా ఊళ్ళోకి. ఆ. శవం కూడా భయపెట్టింది. అటువంటి సింహం లాంటి మనిషి. కన్న తండ్రిని చంపడానికి కూడా వెనకాళ్ళ ఊరు తరిమెళ్ళ నాగిరెడ్డి. మ్మ్. భూస్వామి ప్రజల్ని తాడిత జనులను పీడిస్తుండని చెప్పి మ్మ్. నీకు వాళ్ళ తరిమెళ్ళ నాగిరెడ్డి గారు అంత గొప్పోడు. మ్మ్. సిద్ధాంతం అంటే అది రాద్ధాంతం. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి మ్మ్. తోక కట్ చేసుకున్నాడు, పుచ్చలపల్లి సుందరయ్యగా మిగిలిపోయిండు. మ్మ్. 270 ఎకరాల భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వాడు. మ్మ్. వాళ్ళకి 11 మంది సంతానం అయితే ఒక్కరి పేరు కూడా ఊరికి తెలియదు. మ్మ్. కానీ సుందరయ్య పేరు శాశ్వతమై ఆ తారాక్రమై ఎలుగొందుతుంది. సూర్యచంద్రులు ఉన్న రోజులు పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు ఉంటుంది. మ్మ్. గ్రేట్ సార్. అట్లా ఎంతో మంది, ఒకరని కాదు. మ్మ్. రాణి రుద్రమదేవి, మ్మ్. రాణి రుద్రమదేవికి ఆపదొచ్చినప్పుడల్లా ఆదుకున్నోడు గోనగన్నారెడ్డి, మ్మ్. ఒక ఫ్రెండు. అట్లా ఎంతో మంది త్యాగధనులు ఉన్నటువంటి ఈ గడ్డ మీద మ్మ్. ప్రజా సంపదను లూటీ చేసి మ్మ్. వేల కోట్లు కొల్లగొట్టి మ్మ్. ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకొని మ్మ్. ఎక్కి తొక్కతానంటే ఓరకెట్టుంటాం. మ్మ్. అది ప్రజల సంపద అని నేనంట.